హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక సూపర్ స్పెషల్ డిష్‌తో పాటు మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకునే ఒక చిన్న మాట. ఈరోజు వంకాయ కాజు కర్రీ చేస్తున్నాను. ఈ వంకాయలన్నీ మా బాల్కనీలో కాసినవి. ఇవి నాకెంత ప్రెషియస్ అంటే సీడ్ వేసినప్పటి నుంచి దాని గ్రోత్‌ని దగ్గరుండి గమనిస్తూ ఉంటాను. వాటికి కావాల్సిన పోషణని అందజేస్తూ ఉంటాను. అలాగే ఒక రైతు గురించి ఆలోచిస్తే, రైతు ఏదైనా పండించాలంటే చానా కష్టపడి పండిస్తారు. కానీ దానికి రేట్ ఫిక్స్ చేసేది రైతు చేతుల్లో ఉండదు. ఓకే. మనం కూర వండుకుంటూ మాట్లాడుకుందాం. చూడండి, ఈ వంకాయ కర్రీ టెక్స్చర్ ఎంత బావుందో! ఇది పెళ్ళిళ్ళ స్టైల్ వంకాయ కర్రీ. దీనికి ఒక చిన్న మసాలాను తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌లోకి పావు కప్పు జీడిపప్పులు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ముందుగా వాటర్‌లో నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. జస్ట్ ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ గసగసాలని వాటర్‌తో పాటుగా మిక్సీ జార్‌లోకి వేసుకొని పేస్ట్ చేసి రెడీగుంచుకుందాం. ఆ తర్వాత వంకాయల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసి రెడీ చేసుకోవాలి. ఆ! ఇందాక మనం ఏం మాట్లాడుతున్నాము? రైతుల నష్టం గురించి కదా! ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, ఏ హోటల్‌కో వెళ్తాం. అక్కడ మనం బేరం అడగగలమా? వాళ్ళెంత చెప్తే అంత సైలెంట్‌గా పే చేసొస్తాం కదా! సో, మీకు వీలున్నంత వరకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌ని ఎప్పుడూ కూడా రైతుల దగ్గర కొనడానికి ట్రై చేయండి. అండ్ సాధ్యమైనంత వరకు బేరం అడగకుండా కొనండి. దీని గురించి మీరు ఆలోచిస్తారు కదూ! తప్పకుండా ఆలోచించండి. ఎప్పుడు సొసైటీ మనకేం చేసిందా అనేది కాకుండా, మన వంతుగా సొసైటీకి ఏం చేస్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా మన ఫుడ్‌ని పండించే రైతుల విషయంలో జనరస్‌గా ఉండడం అనేది ఇంకా ఇంపార్టెంట్. రైతే రాజు అనే మాటని మన వంతుగా నిజం చేద్దామా? ఓకే. ఇప్పుడు పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఒక అరకప్పు జీడిపప్పుల్ని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఏమాత్రం మాడకుండా సిమ్‌లో జీడిపప్పుల్ని ఫ్రై చేసుకొని, వేరే కప్‌లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నూనెని అలాగే ఉంచి, ఇప్పుడు అదే పాన్‌లోకి మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుంచుకున్న వంకాయ ముక్కలున్నాయి కదా! వాటిల్ని జాగ్రత్తగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంట్లో పండించిన వంకాయలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కదా! నాకైతే తొడెం కూడా కట్ చేయబుద్ధేయలేదు. ఈ వంకాయలు ఇలా వేగుతూ ఉండగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వంకాయలు కొంచెం కలర్ మారి, కొంచెం మెత్తగా అయ్యాయి అన్నప్పుడు వాటిలిని కూడా వేరే బౌల్‌లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక్క యాలక్కాయ, ఒక్క బిర్యానీ ఆకు అండ్ ఒక కప్ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు. వీటిలిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులో సగానికి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని మూడిటిలిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అవి సగం వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోలు ఒక కప్పు. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోలు చక్కగా మగ్గి, ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ టొమాటోస్‌ని ఫ్రై చేసుకోవాలి. మన నాటు టమాటోలైతే అలా నూనెలో వేయగానే మగ్గిపోతాయి. కానీ ఇవి హైబ్రిడ్ టొమాటోస్ కదా! వీటిల్ని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటోలు మగ్గిన తర్వాత అందులో ఒక 4 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1:30 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఒకవేళ మీరు కారం గాని కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక అర టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే
ఈ మసాలా పొడుల్లో ఉండే పచ్చివాసన పోయి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత, మనం స్టార్టింగ్‌లో ఒక మసాలాను తయారు చేసుకున్నాం కదా! గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరితో ఆ పేస్ట్ అంతటిని కూడా కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా మన కూరలోకి కలిసిన తర్వాత, దీనిలో 2-2.5 కప్పుల వాటర్ పోసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టార్టింగ్‌లో ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసేసేయాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కూరంతటిని బాగా కలుపుకొని, ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత, మనం స్టార్టింగ్‌లో జీడిపప్పు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా! ఆ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని, ఆ తర్వాత మూత పెట్టి సిమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. చూడండి, అసల టెక్స్చర్ ఎలా ఉంటుంది అంటే, ఇది ప్రాపర్ పెళ్ళిళ్ళలో ఒక స్పెషల్ వెజిటేరియన్ డిష్ ఉంటుంది కదా! ఆ టెక్స్చర్ ఇది. ఇప్పుడిది చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టిపడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులో వేసుకోవాల్సిన లాస్ట్ ఇంగ్రీడియెంట్ కొత్తిమీర. కొత్తిమీర వేసి గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే. మన వంకాయ, జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా? ఫ్రెష్‌గా వంకాయలు చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసి, ఇలాంటి ఒక టేస్టీ డిష్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే ఎంత ఎంజాయ్ చేస్తారో కదూ! మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.